ఎస్ మొట్టమొదటి విశారద కోరింది తెలంగాణ వాళ్ళు కావాలని. అంతే కదా. అలాంటి దాన్ని మీరు ఇప్పుడు ఎందుకు విభజన చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు, ఏం పని ఉంది విభజనకి కారణం ఏంటి? కొన్ని భాషా ప్రయుక్తం అంటే కాదు కదా, తెలుగు రాష్ట్రమే కదా రెండు. భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో మొదటిది కదా ఇది, మొదటి ప్రయోగం ఇది. దాన్ని ఎందుకు మీరు ఇట్లా పాడు చేస్తున్నారు అని నేను రాస్తే ప్రైమ్ మినిస్టర్ కాట్ ది పాయింట్. ప్రైమ్ మినిస్టర్ ఆమెకు అర్థం కాల. ఆమెకు అర్థం కాక ఆమె ఏంటంటే ఎంతసేపటికి మనకి ఇక్కడ సవరం కావాలని చెప్పనే పేరుతో ఈ చిదంబరంను జైపాల్ రెడ్డి కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసి ఎక్కేశారు. ఎక్కేసి పాడు చేసి ఆమెని బుర్రను పాడు చేసి కమిటీ అపాయింట్ చేసి ఈ పని చేసి. దీనికంటే ముందు ఇంకొకటి ఉంది. ఇక్కడ నిజామాబాద్ ఎంపీ ఒకతుండేవాడు ఓబీసీ. ఆ కుర్రాడు ఈ కుర్రాడికి స్నేహం ఎవరికి రాహుల్ గాంధీ. ధర్మపురి అరవిందా ఎవరో బీజేపీనా కాంగ్రెస్? కాంగ్రెస్ ఆడే, కాంగ్రెస్ వాళ్ళే, కాంగ్రెస్ కుర్రాడే. అతను భోజనం ఇది పెట్టి ఆంధ్రాస్ వచ్చాక అంతా కొట్టు తింటున్నారు, ఇక్కడ ఏమి లేదు, తెలంగాణ వాళ్ళు అడుగు తింటున్నారు, ఎట్టగెట్టగానే వ్యధం మాటలని చెప్పాడు. అవి చెప్తే ఆయన పోయి వాళ్ళ అమ్మని ఇది ఇట్లా ఉంది విడగొట్టేయాలి రెండు రాష్ట్రాలని ఏం చెప్పాడు. నువ్వు ఊరుకోరు, నువ్వు మాట్లాడబావు, నేను చూసుకుంటాలని ఆమె. అలా జరిగింది. కాదు పిల్ల చేష్టలు అనాలి. పిల్ల చేష్టలు చేసిన పని ఏం పని? ఈ పని దానివల్ల ఆర్థికంగా సామాజికంగా ఏమిటి సాధించావు? నష్టపోయింది ఎవరు అని అంటారు మరి. ప్రజలు ఏమి సాధించారు? ఏముంది ఇందులో అంటే బాధపడతారు కానీ ఏమి సాధించారు? ఇంకా 10 మంది మినిస్టర్లు అవుతారు, 10 కార్లు ఖర్చు అవుతుంది, అంత తప్పితే ఏముంది అక్కడ? అవును, కరెక్టే కదా. ఏముంది? ఏం చేశారు? ఏం చేయగలరు? కానీ ఒక రాష్ట్రం అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితుల్లో, ఎప్పటికీ కోలుకోదు, ఎప్పటికీ కోలుకోదు. కనుక పిచ్చి పని చేశారు. మంచి పని అది. ఇప్పటికీ వ్యతిరేకిస్తారా ఆ మాటను మీరు? రావి నారాయణ రెడ్డి గారు ఆడంతా పిచ్చోడా? విశాలందరూ కావాలని కోరినవాళ్ళు మహానుభావులు అంతా. కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ రావి నారాయణ రెడ్డి తెలుసండి. రావి నారాయణ రెడ్డి గారు గన్ చేతిలో పుచ్చుకుని పోరాడిన మనిషి. అవును, 2000 ఎకరం పొలం ఉంది ఆయన. అవును, అంత పెద్ద రైతు, ఆసామి, పెద్ద ఆసామి ఆయన, పెద్ద ఆసామి. ఏ ఊరిని పిచ్చాళ్ళు అంటారు ఈ మాటల్లో? మంచి మాటలు చెప్తాం కాదంటే పోనీ ఏం చేస్తాం? అందరూ ఎవరు వింటారు? ఆమెకి రాశాను, ఆయనకి రాశారు. ప్రైమ్ మినిస్టర్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాయి. ఆ రోజునే భాషా ప్రయుక్త రాష్ట్రంగా వచ్చిన రోజునే కర్నూలుని రాజధానిగా చేస్తుంటే ఇంత ప్రాబ్లమ్స్ వచ్చి అది ఒక పిచ్చి పని. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఆ చీఫ్ మినిస్టర్, అప్పుడు ఆయన చీఫ్ మినిస్టరు చాలా చిన్న భావాలు, నా ఊరు, నా గట్టు, మునసబులు కరుణా చేసే పనులు. మా ఊళ్ళో రాజధాని కావాలి, మా ఊళ్ళో హైకోర్టు కావాలి అనే కోరికలు ఉన్నాళ్ళే ఇలాంటి పనులు చేస్తారు. అట్లా ఆయన విజయవాడ చేయమని చెప్పి అందరూ రాస్తే ఆయన ఆ ముసల్మాన్ కమిషన్ వేసిన ఆయన కూడా విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని పెట్టుకోమని రాశాడు. నెహ్రూ గారు వేసిన కమిషన్. వీళ్ళే చేశారు, కర్నూలు ఎత్తుకుపోయారు. ఎమ్మెల్యేలంతా పట్టుకుని మా ఎమ్మెల్యే కర్నూలు పన్నారు. మీరు చెప్పే విజయవాడ గుంటూరు మధ్యది ఎప్పటిదండి అది? మొట్టమొదటి కమిషన్ వేసినప్పుడు. ఓకే, ఇన్ ది ఇయర్ ఆఫ్ 1952-53. సో అప్పుడే అమరావతి అంటే మన విజయవాడ గుంటూరు అంటే మనకి అమరావతి గుర్తొస్తుంది మనకి. ఆయనే రాశాడు. ఆయన పేరు ఏదో ఉంది ముస్లిం. ఆ కమిషన్ వేస్తే ఆ కమిషన్ ఈ మధ్యన రాజధాని పెట్టుకోవడానికి రాశాడు. సంజీవ్ రెడ్డి గారు చీఫ్ మినిస్టరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అప్పుడు. ప్రకాశం గారు చీఫ్ మినిస్టరు. ప్రకాశం గారిని రంగా అపోజ్ చేశాడు కనుక న్యాచురల్గా ప్రకాశం సంజీవ్ రెడ్డిని సపోర్ట్ చేస్తాడు. చేసి సరే కర్నూలు వెళ్తామంటే వెళ్ళారు. కర్నూలు కాస్త మళ్ళీ హైదరాబాద్. కర్నూలు నుంచి బూరుగుల రామకృష్ణ ఇక్కడ మీరే చీఫ్ మినిస్టర్ అవ్వండి, మీరు రెండయ్యా అని చెప్పి ఈయన తీసుకొచ్చాడు ఇక్కడికి.